పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ప్రధానమైనది ఇంద్రమ్మ ఇల్లు. ఇల్లు లేని పేదలకు ఇంద్రమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చింది. దీంతో రాష్ట్రంలోని చాలా మంది పేదలు ఇళ్ల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఇల్లు మంజూరు చేయనున్నట్లు ఇటీవల గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా పూర్తి పారదర్శకంగా గ్రామ సభలు నిర్వహించి అర్హులైన వారికే ఇండ్లు కేటాయిస్తామని చెప్పారు. తాజాగా ఈ ఇంద్రమ్మ ఇళ్ల పథకంపై మరో కీలక అప్డేట్ ఇచ్చారు మంత్రి పొంగులేటి. తొలి విడతలో ఖాళీ జాగా ఉన్న వారికి ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. అర్హులైన లబ్ధిదారులు 400 చదరపు అడుగుల్లో కొత్త ఇల్లు నిర్మించుకోవాల్సి ఉంటుందని అన్నారు. అందులోనూ స్నానాల గది, వంటగది తప్పనిసరిగా ఉండాలనే నిబంధన పెట్టినట్లు చెప్పారు. ఈ మేరకు పేదలు ఇండ్ల నిర్మించుకోవడానికి ఒక్కొక్క లబ్ధిదారుడు ప్రభుత్వం నుండి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు చెప్పారు. మొత్తం 4 విడతల్లో ఈ సొమ్ములు లబ్ధిదారులకు అందించనున్నట్లు చెప్పారు. పునాది నిర్మాణం పూర్తి కాగానే 1 లక్ష రూపాయలు, లెంటల్ లెవెల్కు చేరుకోగానే మరో 1,25,000 రూపాయలు, స్లాబు వేసిన తర్వాత 1,75,000 రూపాయలు, గృహప్రవేశం సమయంలో మిగిలిన 1 లక్ష ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు చెప్పారు. ఇది ఇప్పుడున్న అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.